ఢిల్లీలో 5 ఏళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి అంశం పార్లమెంట్ను కుదిపేసింది. బొగ్గు కుంభకోణం నివేదిక, దేశ రాజధానిలో మమతా బెనర్జీపై జరిగిన దాడి అంశాలపై ప్రభుత్వ తీరును ఎండగడుతూ విపక్షాలు నిరసనలకు దిగడంతో లోక్సభ వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ వాయిదాల పర్వం కొనసాగింది. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం నాడే పార్లమెంట్లో వాయిదా పర్వం మొదలైంది. ఢిల్లీలో 5 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన ఉభయ సభలను కుదిపేసింది. ప్రభుత్వం, పోలీసుల వైఫల్యాన్ని నిరసిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగడంతో ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్సభ వాయిదా పడింది. అంతకుముందు సభ ప్రారంభమవగానే బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ కు ఉభయ సభలు నివాళులర్పించాయి. బోస్టన్ పేలుళ్లు, ఢిల్లీలో బాలికపై లైంగిక దాడిని లోక్సభ ఖండించింది. సమాజం, ప్రజల్లో మార్పు వస్తేనే ఇలాంటివి పునరావృతం కావని స్పీకర్ మీరా కుమార్ అభిప్రాయపడ్డారు. అనంతరం బొగ్గు కుంభకోణంపై సిబిఐ నివేదికలో ప్రభుత్వ జోక్యం, 2G జేపీసీ నివేదికలో ప్రధాని మన్మోహన్ చిదంబరానికి క్లీన్ చిట్ ఇవ్వడం తదితర అంశాలపై భాజపా దాడికి దిగింది. ఢిల్లీ అత్యాచారానికి నిరసనగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత అదే పరిస్థితి కొనసాగింది. కొందరు కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఒక తెదేపా ఎంపీ ప్రత్యేక తెలంగాణ నినాదాలు చేస్తూ వెల్లోకి ప్లకార్డులు ప్రదర్శించారు. దేశ రాజధానిలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై జరిగిన దాడి ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభాపతి మీరా కుమార్ సభను 2 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. సభ ప్రారంభం కాగానే ఢిల్లీ అత్యాచార ఘటనపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. మహిళలు, చిన్నారులపై అకృత్యాలను నిరోధించడంలో సర్కారు ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష నేతలు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించారు. ప్రశ్నోత్తర కాలాన్ని రద్దు చేసి లైంగిక దాడి ఘటనపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. బొగ్గు కుంభకోణంలో సిబిఐ పాత్ర గురించి మాయావతి ఇచ్చిన నోటీసుపై చర్చకు చైర్మన్ అంగీకరించగా మిగిలిన విపక్షాలు నిరసనలు కొనసాగించాయి. గందరగోళ పరిస్థితుల నడుమ తొలుత 15 నిమిషాలు వాయిదా పడిన రాజ్యసభ తర్వాత 12 గంటల 30 నిమిషాల వరకు వాయిదా పడింది. మహిళలపై నేరాలకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో చర్చకు చైర్మన్ అంగీకరించారు. House is adjourned up to 2 p.m. House is adjourned up to 2 p.m.